ఇవన్నీ ఆలోచించాలి మనం. రైట్, మళ్ళీ మీ దగ్గరికి వస్తా అంటే ఒకసారి కల్నల్ పరం గారి దగ్గరికి వెళ్ళాం. కల్నల్ పరం గారు, రక్షణ పరంగా మనం గనక చూస్తే బహుళాంచెల రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నది భారత ప్రభుత్వం ఈ సిలిగురి కారిడార్ దగ్గర. లాస్ట్ వీక్ ఆఫ్ నవంబర్ నుంచే ది యాక్టివిటీ హెస్ బీన్ ఇంటెన్సిఫైడ్. అంటే ఏమన్నా యుద్ధ వాతావరణం వచ్చేసినట్టుగా భావించాలా, లేకపోతే వస్తే ప్రిపేర్డ్గా ఉన్నామని చెప్పే సంకేతంగా దీన్ని చూడాలా? మనకి పాకిస్తాన్ లాంటి విడిపోయిన తమ్ముడు అని అంటారు కదా, పాకిస్తాన్ లాంటి విడిపోయిన స్టేట్, తర్వాత బంగ్లాదేశ్ లాంటి థ్యాంక్లెస్ స్టేట్ మనకి నేబర్స్గా ఉన్నంత కాలం, నేను ఇదివరకు కూడా మీ ప్రోగ్రామ్స్లో చెప్పాను వాసుదేవన్ గారు, వీఆర్ ఇన్ ఏ కాన్స్టెంట్ స్టేట్ ఆఫ్ కంటిన్యూస్ విజిల్ అండి. అంటే కంటిన్యూస్గా మనము రెడ్ అలర్ట్లోనే ఉండాలి, ఆప్షన్ లేదు. ఎందుకంటే బోత్ కంట్రీస్ ఆర్ రాడికలైజ్డ్ టు అ లార్జ్ ఎక్స్టెంట్. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతున్న హిందువుల ఉచ్చపతం చూస్తే మీరు అదే అనుకోవచ్చు. సో ఏంటంటే యుద్ధ వాతావరణం ఉందంటే, యుద్ధ వాతావరణం 1947 నుంచి ఉంది ఇండియా మీద. అది ఈస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయింది. ఈస్ట్ పాకిస్తాన్ క్రియేట్ అయినప్పుడు ఆ సిలిగురి కారిడార్ అయితే 22 కిలోమీటర్ స్ట్రెచ్ మాత్రమే. అదే మీరు ఆ ఏరియా నుంచి ట్రావెల్ చేస్తే తెలుస్తుంది. సో ఎంత డిపెండెన్స్ ఉందో మనకి నార్త్ ఈస్ట్, మన మొత్తము నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, స్పెషల్లీ సిక్కిం భారత్ ఒక అభిన్న అంగం అయిపోయినప్పుడు 1975 నుంచి అక్కడ మనకి ఆల్మోస్ట్ 2,62,000 చదరపు కిలోమీటర్ల ఏరియా ఉంది. అంటే 8 to 9% ఆఫ్ ఇండియాస్ ల్యాండ్ మాస్ మనది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉంది. ఆ 8 to 9% 2,62,300 అవుతుంది మొత్తం మీద కిలోమీటర్లు, చదరపు కిలోమీటర్ల ఏరియాని జస్ట్ ఒక 22 కిలోమీటర్స్ విడ్త్ ఉన్న కారిడార్ మనకి సస్టైన్ చేస్తుంది. సో ఎక్స్ట్రీమ్లీ క్రిటికల్ మనకి ఆ సిలిగురి కారిడార్. సో ఎప్పటి నుంచో మనకు ఆ కన్ను ఉంది దాని మీద. ఇటు వచ్చి మనము చాలా రోజులు ఏమనుకున్నామంటే భూటాన్ మనకి ఫ్రెండ్, నేపాల్ మనకి ఫ్రెండ్, దే ఆర్ ఫ్రెండ్లీ కంట్రీస్. బాంగ్లాదేశ్ ఉనికి తీసుకొచ్చింది మనమే. సో వీళ్ళందరూ మనకి అగేన్స్ట్ గా వెళ్ళడం ఒక పొలిటికల్ కంఫర్ట్ జోన్ లోకి వెళ్ళిపోయాము చాలా రోజులు. అది ఆఫ్ లైట్ కొన్ని ఇయర్స్, మేబీ లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి మనము మేబీ వి వోకెన్ అప్ టు ది రియాలిటీ ఆఫ్ బంగ్లాదేశ్ అనే దేశాన్ని ఎక్కువ నమ్మలేము, మిత్రత చేద్దాము. కానీ బంగ్లాదేశ్ అనేది ఎప్పటిదాకైతే ఇస్లామైజ్డ్ కంట్రీ ఉందో దాన్ని మనం ఎక్కువ నమ్మలేమని ఒక ప్రత్యామ్నాయాన్ని కూడా మనం బిల్డ్ చేసుకుంటూ వచ్చాం. ఆ ప్రత్యామ్నాయంలో బిల్డ్ చేసుకోవడంలోనే ఇనిషియేటివ్ ఏంటి, 2-3 కారిడార్స్ మనం బంగ్లాదేశ్ నుంచి వెళ్లే కారిడార్స్ 2 తీసాం మనం. హిలీ మహేందర్గంజ్ కారిడార్ అని ఒకటి 100 కిలోమీటర్లు, అది మాట్లాడాం బంగ్లాదేశ్ తోటి. తర్వాత తారాపోఖరా ఇంకా షకాతి కారిడార్ ఒకటి. సో హిలీ మహేందర్గంజ్ 100 కిలోమీటర్ల కారిడార్ ఒకటి, తారాపోఖర్ ఇంకా షకాతిది సుమారు 20-22 కిలోమీటర్లు. అంటే మీరు వెళ్లే 500 కిలోమీటర్లు తీసేసి డైరెక్ట్ రోడ్ త్రూ బంగ్లాదేశ్. అయితే బంగ్లాదేశ్ వాళ్ళ కంట్రీలోంచి మనకి యాక్సెస్ ఎందుకు ఇస్తుంది అంటే దీని హిస్టారికల్ ప్రెసిడెన్సెస్ కూడా ఉన్నాయండి. మనకి కర్తార్పూర్ కారిడార్ ఉంది ఇండియా పాకిస్తాన్. సో అలాంటిదే బంగ్లాదేశ్కి ఏముంది, దానిలో లక్షల రూపాయల టోల్ వస్తుంది. మనం ట్రాఫిక్ పాస్ అవుతున్నప్పుడు మనం కట్టే వాళ్ళకి ట్యాక్స్ కట్టేది వాళ్ళకి రెవెన్యూ వాళ్ళకి. సో అది చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో మనము షేక్ హసీనా గవర్నమెంట్ తోటి వాళ్ళ ఫ్రెండ్లీ గవర్నమెంట్ కాబట్టి చాలా నడుస్తుంది. ఇప్పుడు ఆఫ్ కోర్స్ మొహమ్మద్ యూనస్ ఒక కీలు బొమ్మను తీసుకొచ్చి కూర్చోబెట్టారు డీప్ స్టేట్ వాళ్ళు. సో ఆయనకి పవర్ ఇది తగిలింది అంటే ఆయన పెద్ద పవర్లో వెళ్ళలేదు, ఎవడో చెప్తుంటే ఆయన చేస్తున్నాడు అంతే. సో ఒక కిలోమీటర్ కూర్చోబెట్టారు, కూర్చున్నంత కాలం కూర్చుంటాడు. దాని తర్వాత ఎలక్షన్ ఒక ఫ్రాడ్ చేసి దాని తర్వాత వాళ్ళకి కావాల్సినట్టు తెచ్చిపెట్టుకుంటారు మనీ. సో ద డీప్ స్టేట్ మనీ ఈస్ కంట్రోలింగ్ దట్ స్టేట్. బట్ అదొక డిఫరెంట్ డిస్కషన్, ఎవరు కంట్రోల్ చేస్తున్నాడు. బట్ మనకి పాయింట్ ఏంటంటే మన స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, సో మిలిటరీలీ మనం ఏం చేసామంటే మనం కూడా వెస్ట్ బెంగాల్లో ఒకటి, నేను పేరు తీసుకోకుండా వెస్ట్ బెంగాల్లో ఒకటి, బీహార్లో ఒకటి, తర్వాత డౌన్ దీనిలో కూడా మనము వేరియస్ మిలిటరీ కంట్రోల్మెంట్ స్టార్ట్ చేసాం ఈ షేక్ హసీనాతో డిస్టర్బెన్స్ స్టార్ట్ అయినప్పటి నుంచి. సో అంతకు ముందర కూడా మనము పానాగఢ లాంటి ఏరియాస్ లో పెద్ద మిలిటరీ గ్యారిజన్స్ పెట్టి వీ హ్యావ్ బీన్ వార్ గేమింగ్, అంటే సిచ్యువేషన్స్ వార్ గేమ్ చేసి మనం ప్రిపేర్ అవుతున్నాం మన ఎక్సర్సైజెస్ లో. సో డిఫెన్స్ ఫోర్సెస్ ప్రిపరేషన్ లో మనకి పెద్ద డిఫరెంట్ గా చేసేది తెలియదు. మనకి టెరియన్ తెలుసు, మనకి టైప్ ఆఫ్ బ్యాటిల్ తెలుసు, ఎటువంటి యుద్ధం జరుగుతుంది, అటువైపు యుద్ధం జరిగిందంటే తెలుసు మనకి. మనం ఊహించాల్సింది, మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి అంటే మల్టీ ప్రాంగ్డ్ బ్యాటిల్. ఎప్పుడు మనం ప్రిపేర్ అయ్యేది చైనా వైపు నుంచి, బంగ్లాదేశ్ వైపు నుంచి, పాకిస్తాన్ వైపు నుంచి కారిడార్స్ అన్ని ఓపెన్ అయితే మన ఫోర్సెస్ ఎంతవరకు తయారై ఉన్నాయి, ఎటువంటి కాన్సన్ట్రేషన్ ఎటువంటి పెట్టాలి, అది కూడా వార్ గేమింగ్. ఇప్పుడు ఒక వెరీ స్ట్రాంగ్ స్ట్రాటజిక్ ఇనిషియేటివ్ 1-2 నెలల క్రితం మీకు జరిగింది.
ఎప్పుడు జరిగింది అంత పెద్ద ఎక్సర్సైజ్ మీకు నార్త్ ఈస్టర్న్ ఏరియాస్ లో జరిగింది. ఆ టెరైన్ లోకి వెళ్ళి మనం వార్గేమ్ చేసి మనం ఎట్లా ఫేస్ చేస్తాము ఎనిమీని అనేది మనం చూసుకున్నాం. సో ప్రొడక్టివిటీలో ఇండియన్ డిఫెన్స్ ఫోర్సెస్ ప్రొడక్టివిటీ ఒక మెట్టు ముందరే ఉన్నాయి. సో టిపికల్ గా మీకు చెప్పాలి అంటే స్ట్రాటజిక్ గా మనం చేస్తున్నప్పుడు ప్రొడక్టివ్ గా డిఫెన్స్ ఫోర్సెస్ కూడా తయారవుతున్నాయని నేను క్లియర్ గా చెప్పొచ్చు. అండ్ ఆ స్టేట్ ఆఫ్ వార్ లో ఉన్నాం కాబట్టి మన గవర్నమెంట్ అది కూడా పెట్టుకుని చాలా రోజుల నుంచి కాలాదన్ మల్టీ మోడల్ ట్రాన్సిట్ కారిడార్ అని కూడా మనం ఒక కారిడార్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. చాలా అడ్వాన్స్ స్టేజెస్ లో ఉంటుంది. కాలాదన్ మల్టీ మోడల్ ప్రాజెక్ట్ ఏంటి, బంగ్లాదేశ్ మీద డిపెండెన్స్ లేకుండా సెమీ మ్యారిటైమ్ సెమీ ఇన్లాండ్ రూట్ ఒకటి మనము బంగ్లాదేశ్ కింద నుంచి సముద్రం నుంచి కోల్కతా పోర్ట్ నుంచి మయన్మార్ లో సిద్వే పోర్ట్ అని ఉంటుంది. సిద్వే పోర్ట్ కి డైరెక్ట్ యాక్సెస్ ఇచ్చి సిద్వే పోర్ట్ నుంచి మిజోరాం కి యాక్సెస్ ఇచ్చి డైరెక్ట్ యాక్సెస్ టు ద 7 సిస్టర్స్ అంటే నార్త్ ఈస్టర్న్ లో ఉన్న 7 స్టేట్స్ కి రోడ్ యాక్సెస్ ఇచ్చేటట్టు సిలిగురి కారిడార్ మీద ట్రాన్సిట్ ప్రెషర్ తగ్గేటట్టు మనం మాట్లాడుతున్నాము. ఇన్ ఆల్ ప్రాపర్టీస్ అది ఎగ్జిక్యూట్ చేసామంటే మన స్ట్రాటజిక్ డిపెండెన్స్ ఆన్ ద సిలిగురి కారిడార్, ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఆఫ్ ద సిలిగురి కారిడార్ అండ్ చైనీస్ రిస్క్ అది మనం తగ్గించుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మన డిఫెన్స్ ఫోర్సెస్ మనం చేసిన ఎక్సర్సైజ్ లో వితౌట్ గోయింగ్ ఇన్ టు స్ట్రాటజిక్ డీటెయిల్స్ అండ్ ఎక్సర్సైజ్ డీటెయిల్స్ చెప్పకుండా లాల్ మునీర్హాత్ ఎయిర్ బేస్ ఇంప్లికేషన్, లాల్ మునీర్హాత్ ఎయిర్ బేస్ అని బంగ్లాదేశ్ లో ఒక ఎయిర్ బేస్ ఉంది. అది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత నుంచి అది డార్మెంట్ స్టేట్ లో యూజ్ చేయకుండా అట్లా పడుంది. దాన్ని చైనా సపోర్ట్ తోటి చైనా పైసల తోటి బంగ్లాదేశ్ రివైవ్ చేసింది. యూనిస్ గవర్నమెంట్ రివైవ్ చేసి ఏం చేసింది, చైనాకి ఒక ఇండైరెక్ట్ డిపెండెన్స్ ఇద్దామని చూస్తుంది, ఇంటెలిజెన్స్ సర్వేలెన్స్ కారిడార్ ఇద్దామని చూస్తుంది. అది కనుక జరిగిందంటే మనకి ఆ 22 కిలోమీటర్స్ ఏదైతే మనకి ఆ స్ట్రెచ్ ఉందో, సిలిగురి స్ట్రెచ్ ఉందో, దాని మీద డైరెక్ట్ సర్వేలెన్స్ లింక్ ఆ లాల్ మునీర్హాత్ ఎయిర్ బేస్ నుంచి చైనాకి దొరుకుతుంది. దట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రాంగ్. సో మనం ఈ స్ట్రాటజిక్ మూవ్స్ ఏవైతే నేను చెప్పానో ఇవన్నీ మన గవర్నమెంట్ తొందరగా మూవ్ అవ్వాలి. తొందరగా మూవ్ అయ్యి ఇంప్లిమెంట్ చేస్తే ఆ సిలిగురి కారిడార్ మీద రిస్క్ మనకి తగ్గుతుంది. రైట్. ఒకసారి ప్రొఫెసర్ మామిడి గిరిధర్ గారి దగ్గరికి వెళ్ళాం. కోటేశ్వరరావు గారు కూడా జాయిన్ అయ్యారు. వారి తర్వాత తీసుకున్నాం. ముందర మామిడి గిరిధర్ గారు.